హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన వ్లాగ్ లాగా అయితే చెప్తున్నానండి. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో సప్త శనివారాల వ్రతం అయితే పూర్తి చేసుకొని ఇది 8వ శనివారము ఉద్యాపన అనేది చేసుకున్నారనమాట. ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలుగా చేసుకుంటూ ఉన్నారు. ఈ పూజని 7 వారాలు చేసుకొని అదే రోజు ఉద్యాపన చేసుకుంటున్నారు. లేదు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదండి, అలానే 7 శనివారాల కంటే కూడా ఇంకొక అదనంగా ఇంకొక వారం చేసుకొని చక్కగా ఉద్యాపన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కథ మొత్తం కూడా అంటే ఈ పూజా విధానం అంతా కూడా మన ఇంట్లో రెగ్యులర్గా పూజ ఎలా చేసుకుంటామో అలానే పూజ మొత్తం కూడా ఉంటుందండి. ఇంకా ప్రత్యేకంగా ఉండేది ఏంటంటే ఈ పూజలో వ్రత కథ ఉంటుందన్నమాట. ఆ కథ విన్న తర్వాత అక్షంతలు అనేది వేసుకోవాలి, పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. అలానే ఉద్యాపన రోజు మనకి తక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా కానీ బంధువులను పిలుచుకొని చక్కగా వాళ్ళకి భోజనము అలా పెట్టేసి వాళ్ళకి ఆడవాళ్ళకి చక్కగా పసుపు కుంకుమ అవన్నీ కూడా ఇచ్చుకొని చక్కగా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుంటే మనము అనుకున్న కోరిక చక్కగా నెరవేరుతుంది అని చెప్పి అందరూ కూడా వ్రతం చేసుకున్న చాలామంది కూడా చెప్పడం జరిగింది. అలానే మా వాళ్ళు కూడా మనస్సులో మంచిగా అనుకొని పూజా విధానం మొదలుపెట్టే ముందు మనము ఏ కోరిక అనుకున్నామో దాన్ని సంకల్పం అంటే మనం సంకల్ప బలం గట్టిగా అంటే బాగా నమ్ముకొని ఆ దేవుడికి పూజ చేస్తే మాత్రం తప్పకుండా వరాలైతే ఇస్తాడనమాట. ఇది పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం లభించింది అని చెప్పి చాలామంది అయితే చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది అయితే సప్త శనివారాల వ్రతం చేసుకున్న తర్వాత చాలామంది వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాయి అని చెప్పి మనకైతే చెప్పడం జరిగిందనమాట. అలాగనే వీళ్ళు కూడా పాప బాగా చదువుకోవాలి అని చెప్పి మరొకటి మనసులో అనుకొని చక్కగా వీళ్ళైతే పూజ అయితే చేసుకున్నారండి. ఇది అనమాట ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఈ పూజా విధానం మొత్తం కూడా. ఇది 8వ శనివారం అనమాట. 7 శనివారాలు పూర్తి చేసుకొని 8వ శనివారం ఉద్యాపన అనేది చేసుకున్నారు. ఇంకా ఇక్కడ విషయానికి వస్తే మనకి కలిగిన దాంట్లో 7గురిని పిలుచుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదా 7గురు దంపతుల్ని పిలుచుకొని అయినా మనం భోజనం పెట్టుకోవచ్చు, లేదా ఒక్క భార్యాభర్తలను పిలుచుకొని అయినా కానీ చక్కగా పెట్టుకోవచ్చు. మేమైతే పెద్ద ముత్తైదుని మనకి పూజ చేయించిన అయ్యగారి భార్యని పిలుచుకున్నారు. అలాగనే బంధుమిత్రులను అయితే పిలుచుకున్నారు. అందరినీ పిలుచుకొని చక్కగా అయితే పూజని పూర్తి చేసుకున్నారు. వాళ్ళకి ఉన్న దాంట్లో మన ఆడవారికి పసుపు కుంకుమలు ఇచ్చి చక్కగా వాళ్ళ దీవెనలు అయితే తీసుకున్నారండి. చాలా బాగా కార్యక్రమం అంతా జరిగింది. మనకి చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మాత్రం అంతకంటే సంతోషం అయితే లేదు. చక్కగా అనమాట పూజా విధానం అంతా కూడా మేము అనుకున్నది అనుకున్నట్టు బాగా జరిగింది. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలు, నేను, మా బాబు అందరము కలిసి వెళ్ళాము ఆడపడుచు వాళ్ళ ఇంటికి. ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం అయినా కానీ మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని అయితే మేము అనుకొని వెళ్తాము. అలానే వాళ్ళ ఆడపడుచు పిల్లలు, ఇలా వాళ్ళ తోటి కోడళ్ళు అందరూ కూడా గ్యాదరింగ్ అయ్యి చక్కగా వచ్చారండి. ఇదనమాట ఈ సంతోష సమయాన్ని ఈ వీడియో రూపంలో, అలాగనే ఆ ఏడుకొండల వాడి దయ, ఆ స్వామి దయ అందరి మీద ఉండాలి అని చెప్పి, అలాగనే మీరెవరైనా 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా సంకల్పం బలంగా పెట్టుకొని చక్కగా చేసుకోండి. మీ సంకల్ప బలం ఎంత గొప్పగా ఉండి ఆ ఏడుకొండల స్వామిని ఎంత గొప్పగా నమ్మి పూజ చేసుకుంటారో మీకు అంత మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అలానే మా వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న కోరిక మొత్తం కూడా చక్కగా నెరవేరాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మనకి తెలిసిన విషయము అందరికీ చెప్తే మీరు ఎవరైనా చేసుకుంటే ఎలా ఫలితం వస్తుంది, ఎలా చేసుకోవాలి అని అనుకుంటారు అని చెప్పి ఈ చిన్న వీడియోనైతే మీకు నాకు తెలిసిన విషయం మొత్తం కూడా క్షుణ్ణంగా ఇందులో చెప్తూ ఉన్నాను.
ఈ పూజా విధానం మొత్తం కూడా మనం నిత్య పూజా విధానం ఎలా జరుపుకుంటామో అలానే ఉంటుందండి. కథ మాత్రం కంపల్సరిగా చెప్పుకోవాలి. కథ చెప్పుకొని అక్షంతలు అయితే తప్పకుండా వేసుకోవాలి. ఇంకా పెద్దల ఆశీర్వచనాలు అయితే మన స్తోమతని పట్టి వారికి ఏదైనా మనం గిఫ్ట్గా ఏదైనా ఇస్తే మాత్రం తప్పకుండా ఇచ్చి చక్కగా వారి ఆశీర్వచనాలు మనం తీసుకుంటే ఆ దేవుడి కృప అలాగనే పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు మన మీద ఎల్లప్పుడూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా కూడా పెద్దవాళ్ళందరినీ కూడా పిలుచుకుంటారు. ఇంకా మనకి వసతి బాగా ఉంటే ఇంకా మిగతా చుట్టాలందరినీ కూడా పిలుచుకొని ఘనంగా ఈ వేడుకనైతే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఇంకా ఘనంగా ఈ పూజని మళ్ళీ చేసుకొని చక్కగా బంధువులందరినీ పిలుచుకొని పరిపూర్ణం చేద్దాము అని మనసులో అనుకున్నారు. చూశారు కదండి, సంకల్ప బలం గొప్పదైతే ఆటోమేటిక్నే మొత్తం కూడా మనం పూజ చేసుకునే విధానానికి చక్కగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా జరుగుతుందో జరగదో అని చెప్పి భయపడ్డారు, కానీ చక్కగా పూజ అయితే బాగా జరిగింది. ఇంకా మేమందరము కూడా ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మా వంతు మేము కూడా దేవుడికి కొంచెం పనులైతే మా చేతనైన పనులన్నీ కూడా మేము కూడా చేసి ఆ స్వామివారి కృపకైతే చక్కగా పాత్రలైతే అయినామండి. ఇంకా హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామ స్తోత్రము, మణిద్వీప వర్ణన ఇలాంటివన్నీ కూడా చక్కగా మేము కూడా చదివేసి ఇలా ఆ దేవుడికి ఇష్టమైన గోవిందనామాలు చక్కగా చెప్పి ఈ పూజా కార్యక్రమంలో మా వంతు మేము కూడా పాల్గొన్నాము. అందరి దీవెనలు తీసుకొని ఆ చక్కటి కుటుంబాన్ని మంచిగా దేవుడు కాపాడుతాడు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే వారు ఏ కోరిక కోరుకున్నారో వారి కోరికను తప్పకుండా భగవంతుడు నెరవేర్చాలి అని చెప్పి కూడా నేనైతే బలంగా నమ్ముతున్నానండి. ఆ దేవుడి కృప ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది. ఇది నేను అంటే అనుభవపూర్వకంగా అనమాట. చాలామందికి ఇలా మంచి జరిగింది. అందుకోసమే మనకి తెలిసిన మంచి విషయాన్ని 10 మందికి కూడా ఎప్పుడు కూడా చెబుతూ ఉండాలి. ఇదండి ఈ పూజా విధానంలో మొత్తం కూడా పూజ చేసుకున్న తర్వాత ఫలితము ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళు పూజ చేసుకున్నారు. అలాగనే ఇంకా మా కుటుంబంలో చాలామంది ఈ పూజ చేసుకున్నారు. అది వారికి వచ్చిన ఫలితాన్ని బట్టి నేను ఇక్కడైతే ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనమాట. ఇదండి ఆ దేవుడి కృప. ఆ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వడ్డీ కాసులవాడ అని చెప్పి ఆ దేవుని మనము ఎంత చక్కగా పిలుచుకుంటామో అలా ఆ దేవుడి కృప మీ అందరి మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.